లక్ష్మి అంటుంది మనీషాతోని, వాటర్ తాగుతావా మనీషా అనగానే, నాకేం అవసరం లేదు అనగానే, తాగు మనీషా బీపీ వస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నాకే బీపీ లేదు, వాటర్ అవసరం లేదు అనగానే, అయ్యో ప్రెగ్నెన్సీ అంటే ఈజీ అనుకుంటున్నావా, ఒక్కొక్కరికి వరం ఒక్కొక్కరికి శాపం, కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నీ ఉంటాయి, అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, బీపీ షుగర్లు అన్నీ వస్తాయి, ఒక్కొక్కసారి చెప్పలేము, మన టైం బ్యాడ్ అయితే అన్నీ బ్యాడ్ రావచ్చు అని చెప్పి అంటూ ఉంటే, ఇక మిత్ర కూడా, అవును మనీషా, లక్ష్మి ఒక బాబుకి తల్లి కదా, ఎక్స్పీరియన్స్తో చెప్తుంది, వాటర్ తాగు అన్నట్టుగా తను కూడా చెప్తూ ఉంటాడు. అబ్బా మిత్ర, నాకు కొంచెం హెడేక్గా ఉంది, కొంచెం లక్ష్మిని మాట్లాడొద్దని చెప్పు అనగానే, లక్ష్మి అంటుంది, నీ ఫీలింగ్స్ నాకు అన్నీ తెలుసు మనీషా, నీకు అనుకూలమైన డాక్టర్ అదే అంటే నీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే నీకు ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, సో డాక్టర్ అనేవాళ్ళు అస్సలు మొత్తం అంతా నిజాలే చెప్తారు, ఒక్కొక్కసారి చెప్పలేము, ఏమైనా అవ్వచ్చు, ఏం మనీషా అని చెప్పి అంటూ ఉంటే, దీని అనవసరంగా రానిచ్చాను, అసలు ఫస్ట్ టైం కార్ దిగి పారిపోవాలనిపిస్తుంది అని చెప్పి మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అంటుంది, అవును మనీషా, చెకప్ అయిపోయాక మాతో పాటు ఇంటికే కదా అనగానే, అంటే నన్ను నిజం బయట పెట్టేసి అట్టించట్టి తరిమేయాలనుకుంటున్నావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మనీషా. ఇటు మిత్ర, మనతో పాటు ఇంటికేగా మనిషి వచ్చేది అన్నట్టు చెప్పి తను కూడా అంటూ ఉంటాడు. ఇంటికేలేండి, అంటే ఒక్కొక్కసారి డాక్టర్ ఒకవేళ అడ్మిట్ అవ్వమన్నారనుకోండి, మనీషాని అడ్మిట్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. సరే అక్కడికి వెళ్ళాక చూద్దాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. పక్క దేవి అని డాక్టర్ని కలవడానికి ఇక 10 minutes అయ్యాక డాక్టర్ లోపలికి రమ్మంటారు. దేవి అని వెళ్తుంది. నిన్న మా కొడుకు కోడలు వచ్చారండి మీ దగ్గరికి, వివేక్ జాహ్నవి వాళ్ళ అత్తగాని నేను అనగానే, గుర్తుంది అని చెప్పి డాక్టర్ అంటారు. కొంచెం ఈ రిపోర్ట్స్ చూసి ఏముందనేది కొంచెం నాకు అర్థం కావట్లేదు, రిపోర్ట్స్ చూసి చెప్పరా అని చెప్పి అనగానే, డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చూస్తూ ఉంటుంది. ఇదేంటి నేను ఇచ్చిన రిపోర్ట్ కాదే, ఇది కంప్లీట్ తేడాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏమైందండి రిపోర్ట్లో ఏముంది అని చెప్పి ఇటు దేవి అని అంటూ ఉంటే, ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఇక డాక్టర్ నర్స్కి ఫోన్ చేస్తుంది. నిన్న జాహ్నవి అలాగే వివేక్ వచ్చారు కదా, వాళ్ళ రిపోర్ట్స్ పంపించండి అనగానే, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మేడం రిపోర్ట్స్ అని చెప్పి ఆ నర్స్ చెప్తుంది. ఇంకో స్పేర్ కాపీ ఉంటుంది కదా, అవి తీసుకొని నా దగ్గరికి రండి అని చెప్పి అంటుందన్నమాట. సరే మేడం ఇప్పుడే తీసుకొస్తున్నాను అని చెప్పి నర్స్ అంటుంది. ఇక ఇంటి దగ్గర వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మామ్ నిజంగానే గుడికి వెళ్ళిందా ఇంకెక్కడికైనా వెళ్ళిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఇక జాహ్నవి అన్న మాట గుర్తొస్తూ ఉంటాయి. మన రూమ్లోకి ఎవరు వచ్చినట్టు అనిపించిందండి, మీరేమైనా వచ్చారా అని చెప్పి జాను అడుగుతుంది కదా, ఆ మాటలు వివేక్కి గుర్తొచ్చి, మమ్మీ ఏమన్నా రూమ్లోకి వచ్చి ఉంటుందా, వచ్చినా ఏం పని అని చెప్పి ఒకసారి రిపోర్ట్స్ చూద్దామని చెప్పి డెస్క్ తీసి చూడగానే అక్కడ ఫైల్ కనిపించదు. ఇక జాను అడుగుతాడు, జాను ఇక్కడ రిపోర్ట్స్ ఫైల్ ఉండాలి కదా చూసావా అనగానే, లేదండి నేను దాన్ని పట్టుకునే లేదు అని చెప్పి జాను అంటుంది. అంటే ఖచ్చితంగా మామ్ హాస్పిటల్కి వెళ్ళింది అని చెప్పి, ఇప్పుడే వస్తా జాను అని చెప్పి పక్కకు వస్తాడనమాట వివేక్. వెంటనే ఇక తను కలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ నేను వివేక్ని అనగానే, చెప్పండి వివేక్ అని చెప్పి ఆ డాక్టర్ అంటారు. మీరు కొంచెం ఫేవర్ చేయాలి, రిపోర్ట్స్ తీసుకొని మా మామ్ హాస్పిటల్కి వచ్చారు ఎంక్వైరీ కోసం, కొంచెం ఫేవర్గా చేయండి అనగానే, సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఆ డాక్టర్ ఫోన్ పెట్టేస్తారు. పక్క నర్స్ తీసుకొచ్చి ఆ లేడీ డాక్టర్కి ఫైల్ ఇస్తుందనమాట. ఇక ఫైల్ చూసి చెప్పబోతున్న టైంకి ఇక ఇటు డాక్టర్ ఫోన్ చేస్తారనమాట ఆ లేడీ డాక్టర్కి. డాక్టర్ మీ దగ్గరికి దేవ్యాని అని ఒక ఆవిడ వచ్చారు, ఆవిడకి మీరు ఆవిడ తీసుకొచ్చిన రిపోర్ట్లో ఏముందో అదే చెప్పండి, ఒరిజినల్గా ఏముందనేది అది చెప్పకండి అనగానే, అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక దేవి అని తీసుకొచ్చిన రిపోర్ట్ ద్వారానే చెప్తుందనమాట ఈ లేడీ డాక్టర్. మీ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉందండి, మీ కోడలు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి అనగానే, అంతేనా, అంటే అనవసరంగా నా కొడుకును అనుమానించాను, వాడు చెప్పింది నిజమేనమాట అని చెప్పి మనసులో దేవి అని అనుకుంటుంది. పిల్లలు పుడతారు కదండి మా కోడలికి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, తప్పకుండా పుడతారండి, ఒక 3 months కోర్స్ వాడితే సరిపోతుంది అని చెప్పి ఫైల్ ఇచ్చి పంపించేస్తుందనమాట దేవి అని. ఆ తర్వాత ఇక ఆ డాక్టర్ ఫోన్ చేసి, మీరు చెప్పినట్టే మేము మేనేజ్ చేసామండి, మీ మామగారి గారికి ఏం తెలియలేదు అని చెప్పి డాక్టర్ వివేక్కి చెప్తాడు. చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి వివేక్ ఫోన్ పెట్టగానే ఇక భుజం మీద చేయేస్తుంది జాను. ఏంటండి రిపోర్ట్స్ కోసం టెన్షన్ పడుతున్నారు, ఏంటి ఏమైంది, నా దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక వివేక్ కోపంగా, ఏంటి జాను ఆ రిపోర్ట్స్ గురించి అంత ఇదిగా నన్ను టార్చర్ పెడుతున్నావు, అంటే నాలో లోపం ఉందని నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అర్థం చేసుకోవేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఇక జాను ఏడుస్తూ ఉంటుంది. ఇందుకే నేను టెస్ట్ చేయించుకోవద్దు అని చెప్పింది, ఇప్పుడు చూడండి లోపం ఎవరిలో ఏంటని తెలిసేసరికి బాధ టెన్షన్ ఉంటాయి కదా, నిన్నేమో అత్తయ్య గారి మీద వచ్చారు, ఇప్పుడు మీరు నా మీద అరుస్తున్నారు, అందుకే వద్దని చెప్పాను, ఆ లోపం ఏదో నాలో ఉన్న బాగుండే, నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళు అని చెప్పి జాను అంటూ ఉంటే, వివేక్ నోరు మూసి, ప్లీజ్ జాను అలా అనకు అని చెప్పి జానుని హాక్ చేసుకుంటాడు వివేక్. అంటాడు, సారీ జాను నిన్ను బాధ పెట్టాను, ఇంకెప్పుడు నేను కోపడను ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటే, నేను వదిలిపెట్టి నేను ఉండలేను జాను, నువ్వే నా నవ్వువి, నువ్వే నా సర్వస్వం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నేను మీతోనే ఉండాలంటే ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది జాను. మరో పక్క
ఇటు మనీష వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అవుతారు. కారులోంచి దిగుతూ ఉంటే దేవి అని ఫోన్ చేస్తుంది. ఇక మనీష ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేసిందేంటి మళ్ళీ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుందనమాట దేవి అని. ఎవరు మనీష అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్దాం లోపలికి లేట్ అవుతుంది అని మిత్ర అంటూ ఉంటే ఇంపార్టెంట్ కాల్ ఏమో అండి మాట్లాడేసిరా మనీష అని చెప్పి లక్ష్మి అనగానే ఇక దేవి అని కోసం మాట్లాడుతుందనమాట. పక్కనే మనీష పక్కకు వచ్చి ఏంటి కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నారు ఏంటి అనగానే నువ్వు అన్నావుగా నా కొడుకులో లోపం ఉందని, నా కొడుకు నిజమే చెప్పాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీష వివేక్లో లోపం ఉందంటే మీరు నమ్ముతారా ఆంటీ అని చెప్పి అనగానే అవును కదా అని చెప్పి దేవి అని అంటుంది. సర్లేండి మీరు ఏదో ఒకటి పడనులే కానీ నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను, పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి, ఇంటికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందని నేను చెప్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటే లక్ష్మి కూడా వచ్చింది అని మనీష చెప్తుంది. ఆ లక్ష్మి వస్తే నువ్వు ఇరుక్కుపోతావు కదా అనగానే నా పాటలు నేను పడతానంటే పదే ఫోన్ చేయకండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇక మనీష దగ్గర రాగానే ఎవరు మనీష దేవి అని అత్తయ్య గారా అనగానే అవును అని చెప్పి అంటుంది మనీష. అబ్బా కంగారులో నోరు జారేసానే అని చెప్పి మనీష అనుకుంటుంది. ఆ తర్వాత ఇక అందరూ లోపలికి వస్తారనమాట. ఇక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ దగ్గర మిత్ర అంటాడు తిని ప్రెగ్నెంట్ టెస్టులు చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక రిసెప్షనిస్ట్ ఎప్పుడు కన్సీవ్ అయ్యారు అనగానే నిన్న అని చెప్పి మనీష చెప్తుంది. మీ పేరు అనగానే మనీష అంటుంది. మీ హస్బెండ్ పేరు అనగానే ఇక మనీష అటు ఇటు చూస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది హస్బెండ్ పేరు తర్వాత రాదులే కానీ ముందు ఫార్మాలిటీస్ చూడండి అని చెప్పి అనగానే ఇక కూర్చుంటారనమాట వీళ్ళు టెస్టుల కోసం. ఇటు మనీష అనుకుంటుంది మనసులో నా హస్బెండ్ మిత్ర అని పేరు చెప్దామనుకుంటే ఆపుతావా, ఇప్పుడు చూడు మిత్ర పక్కనే కూర్చున్నాను అని మనీష మనసులో అనుకుంటూ ఉంటే ఇక అటు పక్కన కూర్చున్న లక్ష్మి అనుకుంటుంది కాసేపట్లో నీ బండారం బయటపడుతుంది మనీష, ఓవర్ యాక్షన్ ఎందుకు అని చెప్పి ఇక మనీష చేపట్టుకొని టెన్షన్ పడకు మనీష కాసేపట్లో అంతా బయటపడుతుంది అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీష అంత లేదు అని చెప్పి అంటూ ఉంటే అది చూద్దాంలే అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి మెల్లగా. మరోపక్క జాను ఇక అద్దంలో చూసుకొని ముత్యాల దండ వేసుకోబోతూ ఉంటే తెగి పడిపోతుందనమాట. ముత్యాలన్నీ జారిపోతూ ఉంటాయి. అయ్యో కింద పడిపోయినాయని ముత్యాలన్నీ ఏరుతూ ఉంటే అక్కడే పొద్దున వివేక్ టాబ్లెట్ వేసుకోకుండా కింద పడేస్తాడు కదా, ఆ టాబ్లెట్ కనిపిస్తుంది. ఇదేంటి పొద్దున్న నేను టాబ్లెట్ వేసుకున్నాను అంటే వివేక్ టాబ్లెట్ వేసుకోలేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే వస్తాడనమాట వివేక్ రూమ్లోకి. ఏంటి జాను ఏం చేస్తున్నావు అనగానే పొద్దున్న నేను టాబ్లెట్ వేసుకున్నాను కదా, ఈ టాబ్లెట్ మీదేనా మీరు వేసుకోలేదా అనగానే అప్పుడు వివేక్ ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఇక అక్కడ పక్కనే టాబ్లెట్ షీట్ తీసుకొని తను వేసుకున్న టాబ్లెట్లో ఒక టాబ్లెట్ తీస్తాడనమాట. ఇదిగో పొద్దున్న నేను టాబ్లెట్ వేసుకుంటూ ఇంకో టాబ్లెట్లోది బయట పడిపోయింది అదే ఇది అని చెప్పి వివేక్ ఎలా మేనేజ్ చేస్తాడు. ఓ అదనా సరే అయితే టాబ్లెట్స్ త్వరగా అయిపోవాలని చెప్పేసి ఇలాగా అటు ఇటు పడేయకండి, కోర్స్ కంప్లీట్గా వాడాలి మనం అని చెప్పి జాను అంటూ ఉంటే సరే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అప్పుడే దేవ్యాని వస్తుంది. ఏంటి మామ్ గుళ్ళో పూజ బాగా జరిగిందా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే బాగా జరిగిందిరా, ఇదిగో రిపోర్ట్స్ దాచిపెట్టుకోండి అనగానే రిపోర్ట్స్ బయటకు ఎలా వచ్చాయి అని చెప్పి జాను అంటుంది. ఆ రిపోర్ట్స్ అక్కడ పడుంటే ఇద్దామని చెప్పి వచ్చాను, జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి దేవ్యాని వెళ్ళిపోతుంది. అదేంటండి రిపోర్ట్స్ మనమేం తీయలేదు, అలా ఇలా బయటికి ఎవరు తీసుంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు పర్లేదులే రిపోర్ట్స్ వచ్చేసాయి కదా, ఏం కాలేదు కదా, ఎక్కువగా ఆలోచించుకో అని చెప్పి వివేక్ రిపోర్ట్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. పక్క మనీషాకి టెస్ట్ కోసం అని చెప్పి డాక్టర్ లోపలికి రమ్మంటారనమాట. మీరు కూర్చోండి నేను వెళ్ళొస్తాను అని మనీష అంటూ ఉంటే అదేంటి డాక్టర్ ఏం చెప్తారో మేము కూడా ఉంటాము అని చెప్పి మిత్ర లక్ష్మి కూడా వస్తారనమాట. ఇక డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మీకు కన్సీవ్ అయినట్టు ఎప్పుడు తెలిసింది ఎలా అని చెప్పి అనగానే నిన్న తెలిసింది, కళ్ళు తిరిగి పడిపోయింది అనగానే కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అంటారా ఏంటి, అయినా ఎవరు టెస్ట్ చేశారు ఏంటి అనగానే తన ఫ్యామిలీ డాక్టర్ చూసి టెస్ట్ చేశారు అనగానే ఇక సరే చూద్దామని చెప్పి చేయి పట్టుకొని చూస్తూ ఉంటుంది డాక్టర్. ఇక అసలు ఎవరు ఆ డాక్టర్ చెప్పింది అనగానే తన ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి మళ్ళీ లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే తనకి కొన్ని టెస్టులు చేయాలి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి అనగానే మిత్ర వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మిని కూడా డాక్టర్ కొంచెం ప్లీజ్ మీరు కూడా వెళ్ళండి అనగానే లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఇక మిత్ర లక్ష్మి పక్కనే కూర్చుంటారు బయట. ఇటు మనీషాకి టెస్టులు జరుగుతూ ఉంటాయి. ఇటు మిత్ర ఏమో చాలా థ్యాంక్స్ లక్ష్మి, ఈ టైంలో ఇంత సపోర్ట్గా ఉంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను తప్పు చేసినా కూడా ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నావు, నిజంగా నేను లక్కీ లక్ష్మి, నువ్వు నాకు వైఫ్గా రావడం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక మనసులో లక్ష్మి అనుకుంటుంది మీరు తప్పు చేయలేదండి, అది కాసేపట్లో తేలిపోతుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది మనసులో. మరోపక్క మనీషాని టెస్ట్ చేయడానికి పడుకో అనగానే మనీష ఏమో పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటే ఇక పడుకోమ్మా నీకే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి అంటుంది మనీష. తెలుసు ఆ విషయం టెస్ట్ చేసి చెప్దామని అని చెప్పి అనగానే మీరు నేను ప్రెగ్నెంట్ అని చెప్పకూడదు అనగానే ఎందుకు చెప్పకూడదు మీ వాళ్ళకి, అయినా మీ హస్బెండ్ ఎవరు అనగానే నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి మనీష అంటుంది. ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఇంత ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.